అది దేవతారూపంబులనండు దైజసహంకారంబు బుద్ధి ప్రాణంబులుంగలిగియుండు తామసహంకారంబింద్రియ మేళనంబున నర్థమాత్రంబైయుండు మయ్యును. ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసహంకారం బుద్ధరూపాన్ని ప్రాణరూపాన్ని కలిగి ఉంటుంది. తామసహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజనమాత్రమై ఉంటుంది. ఇంకా అట్టి అహంకారమందధిష్ఠించి సహస్రఫణ మండలాభిరాముడై తనరారునంతుడు సంకర్షణుండనదగు పురుషుండు ఘనుడు మహితభూతేంద్రియమానసమయుడు అయి కర్తృత్వ కార్యత్వ కారణత్వ ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసియగుచు ఉండు నమ్మేటి రెండవ వ్యూహమనగా ఘన వికారంబు పొందు వైకారికంబు వలన వినుము మనస్తత్వమెలమి పుట్టే మరియు వైకారికంబును మాత వినుము. వైకారికమైన సాత్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడు అనంతుడు అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో పంచేంద్రియాలతో మనస్సుతో నిండి ఉంటాడు. కర్త కార్యం కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం ఘోరత్వం మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీని నుంచే మనస్తత్వం పుట్టింది. అది ఎట్టులంటేని సామాన్య చింతయు విశేష చింతయు ననందగు సంకల్ప వికల్పంబులం చేసి కామసంభవంబనంబడు ఎద్ది అనురుద్ధాఖ్యంబైన వ్యూహంబు అదియ హృషీకంబులకు అధీశ్వరంబై సకల యోగీంద్ర సేవ్యంబగుచు శరదిందీవర శ్యామంబయ్యుండు. వెండియుం తైజసంబు వలన బుద్ధితత్వంబు పుట్టే. దాని లక్షణంబులు ద్రవ్య ప్రకాశకంబైన జ్ఞానంబును ఇంద్రియానుగ్రహంబును సంశయంబును మిథ్యాజ్ఞానంబును ఇంద్రియ నిశ్చయంబును స్మృతియు అనంతగియుండు. మరియు తైజసాహంకారంబు వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులను క్రియాజ్ఞాన సాధనంబులను కలిగియుండు. ప్రాణంబునకు క్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు అగుటం చేసి ఇంద్రియంబులకు తైజసత్వంబు కలిగియుండు. భగవద్భక్తి ప్రేరితంబైన తామసాహంకారంబు వలన శబ్దతన్మాత్రంబు పుట్టే. దాని వలన ఆకాశంబును ఆకాశంబు వలన శ్రోత్రేంద్రియంబును పుట్టే. శ్రోత్రంబు శబ్దగ్రాహి అయ్యే. శబ్దం అర్థంబునకు ఆశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకంబయ్యే. మరియు శబ్దతన్మాత్రంబు వలన ఆకాశంబై ఆ ఆకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల అవకాశం విచ్చుటయు ఆత్మ ప్రాణేంద్రియాదులకు ఆశ్రయంబగుటయు అను లక్షణంబులు కలిగియుండు. కాలగతిచే వికారంబు ఉందు. శబ్దతన్మాత్ర లక్షణంబగు నభంబు వలన స్పర్శంబును స్పర్శంబు వలన వాయువును వాయువుచే స్పర్శగ్రాహి అయిన త్వగింద్రియంబును పుట్టే. మృదుత్వంబును కఠినత్వంబును శైత్యంబును ఉష్ణత్వంబును అనునివి స్పర్శంబునకు స్పర్శత్వంబని చెప్పంబడు. మరియు వాయువునకు చాలనంబును పరస్పర విభాగకరణంబును తన్మేళనంబును ద్రవ్య శబ్ద నేతృత్వంబును అగు. అందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబునొందించుట ద్రవ్య నేతృత్వంబు. దూరస్థంబగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్యమగునట్లొనరించుట శబ్ద నేతృత్వంబు. సర్వేంద్రియాత్మకత్వంబుననివి లక్షణంబులయ్యుండు. దైవ ప్రేరితంబై స్పర్శ తన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబును దాని వలన తేజంబును పుట్టే. రూపంబు నేత్రేంద్రియ గ్రాహకంబయ్యే. నేత్రగతంబైన రూపంబునకు ఉపలంభకత్వంబును ద్రవ్యాకార సమత్వంబును ద్రవ్యంబునకు ఉపసర్జనంబగుటయు
ద్రవ్య పరిణామ ప్రతీతియు ఇవి రూపవృత్తులనంబడు. తైజసంబునకు సాధారణంబులకు ధర్మంబులు ద్యోతనంబనం ప్రకాశంబు, పచనంబన తండులాదుల పాకంబు, పిపాసా నిమిత్తంబైన పానంబు, క్షున్నిమిత్తంబైన యోదనంబు, హిమమర్దనంబగు శోషణంబు అను నివి వృత్తులయ్యుండు. రూపతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునందు తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టే. రసతన్మాత్రంబు వలన జలంబు పుట్టే. జిహ్వయను రసనేంద్రియంబు రసగ్రాహకంబయ్యే. ఆ రసం బేకంబయ్యుండియు భూత వికారంబునం చేసి కషాయ తిక్త కట్వ ఆమ్ల మధురాది భేదంబుల అనేక విధంబయ్యే. వెండియు సాంసర్గిక ద్రవ్య వికారంబునం చేసి ఆర్ద్రంబగుటయు ముద్దగట్టుటయు తృప్తిదాతృత్వంబును జీవనంబును తద్వైక్లభ్య నివర్తనంబును మృదూకరణంబును తాపనివారణంబును కూపగతంబైన జలంబు దివ్య మరియు నుద్గమించుటయు అను నివి జలవృత్తులనంబడు. రసతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునం పొందిన జలంబు వలన గంధతన్మాత్రంబు పుట్టే. దాని వలనం పృథ్వీయు కలిగే. ఘ్రాణంబు గంధగ్రాహకంబయ్యే. అందు గంధం వేకంబయ్యు వ్యంజనాదిగతంబై హింగ్వాది నిమిత్తంబైన మిశ్రగంధంబును కరంభంబును కృంజనాదిగతంబైన పూతిగంధంబును ఘనసారాది నిమిత్తంబైన సుగంధంబును శతపత్రాదిగతంబగు శాంతగంధంబును లశునాది గతంబైన ఉగ్రగంధంబును పరుషిత చిత్రాన్నాదిగతంబైన ఆమ్లగంధంబును ద్రవ్యావయ వైషమ్యంబునం చేసి అనేక విధంబయుండు. అదియునుగాక ప్రతిమాది రూపంబులం చేసి సాకారతాపాదనంబగు భావంబును జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షంబైన స్థితియు జలాద్యాధారతయను ధారణంబును ఆకాశాద్యవచ్ఛేదకత్వంబును సకల ప్రాణి పుంస్త్వాభివ్యక్తీకరణంబును అను ఇవి పృథ్వీవృత్తులనంబడునని చెప్పి వెండియూనిట్లనియే. నభో సాధారణ శబ్ద విశేష గ్రాహకంబు శ్రోత్రంబును వాయుసాధారణ గుణ విశేష గ్రాహకంబు స్పర్శంబును తేజోసాధారణ గుణ విశేష గ్రాహకంబు చక్షురింద్రియంబును అంభోసాధారణ గుణ విశేష గ్రాహకంబు రసనేంద్రియంబును భూమ్యసాధారణ గుణ విశేష గ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును ఆకాశాది గుణంబులగు శబ్దాదులు కార్యంబులగు వాయువాదులందు కారణాద్వయంబున చూపట్టనన్నిటికీ పృథ్వీ సంబంధంబు కలుగుటం చేసి భూమి యందు శబ్దస్పర్శ రూపరసగంధంబులు కలుగు. మహదాది పృథివ్యతంబులగు ఈ 7 తత్వంబులు పరస్పర మిళితంబులై భోగాయతనంబగు పురుషుని కల్పింప అసమర్థంబులయ్యున్నం చూచి కాలాదృష్ట సత్వాదులం గూడి జగత్కారణుండును త్రైగుణ్య విశిష్టుండును అశేష నియామకుండును నిరంజనాకారుండును నగు సర్వేశ్వరుండందు ప్రవేశించునంత అన్యోన్య క్షుభితంబులై మిళితంబులైన మహదాదుల వలన అధిష్టాతృ చేతనరహితంబగు ఒక అండంబు పుట్టి. అందు తృతీయ స్కంధము బ్రహ్మాండోత్పత్తి. అది ఎలాగంటే ఈ మనస్తత్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం విశేష చింతనం అని 2 విధాలు. వీనినే క్రమంగా సంకల్పం వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమవుతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికీ అధీశ్వరమై యోగీంద్రులందరకు సంసేవ్యమై శరత్కాలమందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసహంకారం వల్ల బుద్ధితత్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్వ లక్షణాలు. ఈ తైజసహంకారం వల్లనే 5 జ్ఞానేంద్రియాలు
5 కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడతాయి. ఈ తైజసహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ 2 శక్తులు కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తి వల్ల ప్రేరేపించబడిన తామసహంకారం నుండి శబ్ద తన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రం నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం, చెవి పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్ద తన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఇయ్యటమే కాక ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్ద తన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శము, స్పర్శం వల్ల వాయువు, ఆ వాయువు వల్ల స్పర్శను గ్రహించగల చర్మము పుట్టి స్పర్జ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింపజేయటం శబ్దనేతృత్వం. భగవత్ ప్రేరణతో స్పర్శ తన్మాత్రం వల్ల పుట్టిన వాయువు వల్ల రూపం పుట్టింది. ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనిపించినటువంటి ఆకారానికి వృత్తులు అపలంభకత్వం, అనుభవం కలుగడం. ద్రవ్యాకార సమత్వం, ద్రవ్యం యొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం. ద్రవ్యోపసర్జనం, ద్రవ్యం అప్రధానం కావడం. ద్రవ్యపరిణామ ప్రతీతి, ద్రవ్యం యొక్క మార్పు తెలియడం. ఇక తేజస్కు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవ ప్రేరితమై మార్పు చెందిన తేజస్సు వల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పు వల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేక విధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులను బట్టి ఆర్ద్రం కావడం, ముద్దగట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగేయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్ర వల్ల దైవ ప్రేరణతో మార్పు చెందిన జలం నుండి గంధ తన్మాత్రం పుట్టింది. ఈ గంధ తన్మాత్రం వలన పృథ్వీ, భూమి ఏర్పడింది. ఘ్రాణేంద్రియం, ముక్కు గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమ గంధం అని, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అని, కర్పూరం మొదలైన వానితో కలిసినప్పుడు సుగంధం అని, తామరపులు మొదలైన వానితో కలిసినప్పుడు శాంతగంధం అని, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినప్పుడు ఉగ్రగంధం అని, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినప్పుడు ఆమ్లగంధం అని వేరువేరు పదార్థాలతో కలిసినప్పుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్ని వాటి ఆకారాలను నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాశులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీ వృత్తులు అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు. ఇవి కాక వానికి సంబంధించిన అసాధారణ ధర్మాలు విను.
ఆకాశానికి అసాధారణ గుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణ గుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణ గుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణ గుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణ గుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ 7 తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడు, అంతుపట్టని అస్తిత్వం కలవాడు, జగత్కారణుడు, సత్వరజస్తమోగుణాలకు అతీతుడు, సమస్తాన్ని నియమించేవాడు, నిరంజనాకారుడు అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది. అది శక్తితో సామాన్య చింతయు విశేష చింతయు సంకల్ప వికల్పంబులంబున కామసంభవంబడు ఎద్ది అనురుద్ధాఖ్యంబైన వ్యూహంబుకటికి అది దశగుణితంబులై అధీశ్వరమై సకల యోగీంద్ర సేవ్యంబుచు శరదిందీవరస్యాంబులకు మేలు కట్లతత్వంబు పంకజోదరుని రూపము విలసిన్ ద్రవ్య ప్రకాశకంబైన జ్ఞానోలతజలముగ్రహం సంశయము మిథ్యాజ్ఞానంలో ఇంద్రియ నిశ్చయము స్మృతియున్న అనంతమయమైన తేజసాహంకారం జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులు హరిజ్ఞాన సాధనదేవుడఖిల క్రియాశక్తియుండు బుద్ధికి జ్ఞానశక్తియూటం చేసి విష్ణు పదభేదనం తైజసత్వము కలిగి కావించి భగవద్భక్తి ప్రేరితంబైన తామసాహంకారంబు వలన శబ్దతన్మాత్రంబు పుట్టే. దాని వలన ఆకాశంబు వలన శ్రోత్రేంద్రియంబును పుట్టే. శ్రోత్రంబు శబ్దగ్రాహి అయ్యే. శబ్దం అర్థంబునకు ఆశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకంబయ్యే. మరియు శబ్దతన్మాత్రంబు వలన ఆకాశంబై ఆ ఆకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల అవకాశం బిచ్చుటయు ఆత్మ ప్రాణేంద్రియాదులకు ఆశ్రయంబగుటయు అను లక్షణంబులు కలిగియుండు. కాలగతిచే వికారంబు ఉందు. శబ్దతన్మాత్ర లక్షణంబగు నభంబు వలన స్పర్శంబును, స్పర్శంబు వలన వాయువును, వాయువుచే స్పర్శగ్రాహి అయిన త్వగింద్రియంబును పుట్టే. మృదుత్వంబును, కఠినత్వంబును, శైత్యంబును, ఉష్ణత్వంబును అనునివి స్పర్శంబునకు స్పర్శత్వంబని చెప్పంబడు. మరియు వాయువునకు చాలనంబును, పరస్పర విభాగకరణంబును, తన్మేళనంబును, ద్రవ్య శబ్ద నేతృత్వంబును అగు. అందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబునొందించుట ద్రవ్య నేతృత్వంబు. దూరస్థంబగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్యమగునట్లొనరించుట శబ్ద నేతృత్వంబు. సర్వేంద్రియాత్మకత్వంబుననివి లక్షణంబులయ్యుండు. దైవ ప్రేరితంబై స్పర్శతన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబును, దాని వలన తేజంబును పుట్టే. రూపంబు నేత్రేంద్రియ గ్రాహకంబయ్యే. నేత్రగతంబైన రూపంబునకు ఉపలంభకత్వంబును, ద్రవ్యాకార సమత్వంబును, ద్రవ్యంబునకు ఉపసర్జనంబగుటయు, ద్రవ్య పరిణామ ప్రతీతియు ఇవి రూపవృత్తులనంబడు. తైజసంబునకు సాధారణంబులకు ధర్మంబులు ద్యోతనంబనం ప్రకాశంబు, పచనంబన తండులాదుల పాకంబు, పిపాసానిమిత్తంబైన పానంబు, క్షున్నిమిత్తంబైన యోదనంబు, హిమమర్దనంబగు శోషణంబు అనునివి వృత్తులయ్యుండు. రూపతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునందు, తేజస్సు వలన
రసతన్మాత్రంబు పుట్టే. రసతన్మాత్రంబు వలన జలంబు పుట్టే. జిహ్వయను రసనేంద్రియంబు రసగ్రాహకంబయ్యే. ఆ రసం వేకంబయ్యుండియు భూత వికారమునం చేసి కషాయ తిక్త కట్వ ఆమ్ల మధురాది భేదంబుల అనేక విధంబయ్యే. వెండియు సాంసర్గిక ద్రవ్య వికారమునం చేసి ఆర్ద్రంబగుటయు ముద్దగట్టుటయు తృప్తిదాతృత్వంబును జీవనంబును తద్వైక్లభ్య నివర్తనంబును మృదూకరణంబును తాపనివారణంబును కూపగతంబైన జలంబు దివ్య మరియు నుద్గమించుటయు అనునివి జలవృత్తులనంబడు. రసతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునం పొందిన జలంబు వలన గంధతన్మాత్రంబు పుట్టే. దాని వలనం పృథ్వీయు కలిగే. ఘ్రాణంబు గంధగ్రాహకంబయ్యే. అందు గంధం వేకంబయ్యు వ్యంజనాదిగతంబయి హింగ్వాది నిమిత్తంబైన మిశ్రగంధంబును కరంభంబును కృంజనాదిగతంబైన పూతిగంధంబును ఘనసారాది నిమిత్తంబైన సుగంధంబును శతపత్రాదిగతంబగు శాంతగంధంబును లశునాది గతంబైన ఉగ్రగంధంబును పరుషిత చిత్రాన్నాదిగతంబైన ఆమ్లగంధంబును ద్రవ్యావయ వైషమ్యంబునం చేసి అనేక విధంబయుండు. అదియునుగాక ప్రతిమాది రూపంబులం చేసి సాకారతాపాదనంబగు భావంబును జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షంబైన స్థితియు జలాద్యాధారతయను ధారణంబును ఆకాశాద్యవచ్ఛేదకత్వంబును సకల ప్రాణి పుంస్త్వాభివ్యక్తీకరణంబును అను ఇవి పృథ్వీవృత్తులనంబడునని చెప్పి వెండియూనిట్లనియే. నభో సాధారణ శబ్ద విశేష గ్రాహకంబు శ్రోత్రంబును వాయుసాధారణ గుణ విశేష గ్రాహకంబు స్పర్శంబును తేజోసాధారణ గుణ విశేష గ్రాహకంబు చక్షురింద్రియంబును అంభోసాధారణ గుణ విశేష గ్రాహకంబు రసనేంద్రియంబును భూమ్యసాధారణ గుణ విశేష గ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును ఆకాశాది గుణంబులగు శబ్దాదులు కార్యంబులగు వాయువాదులందు కారణాద్వయంబున చూపట్టనన్నిటికీ పృథ్వీ సంబంధంబు కలుగుటం చేసి భూమి యందు శబ్ద స్పర్శ రూపరసగంధంబులు కలుగు. మహదాది పృథివ్యతంబులగు ఈ 7 తత్వంబులు పరస్పర మిళితంబులై భోగాయతనంబగు పురుషుని కల్పింప అసమర్థంబులయ్యున్నం చూచి కాలాదృష్ట సత్వాదులం గూడి జగత్కారణుండును త్రైగుణ్య విశిష్టుండును అశేష నియామకుండును నిరంజనాకారుండును నగు సర్వేశ్వరుండందు ప్రవేశించునంత అన్యోన్య క్షుభితంబులై మిళితంబులైన మహదాదుల వలన అధిష్టాతృ చేతనరహితంబగు ఒక అండంబు పుట్టి అందు ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్ పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ అండాన్ని పొదువుకుని పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటే ఒకటి 10 ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందనీల వలె ఒప్పియున్న ఆ పొరలలో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంతో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు. కరమొప్పగా విరాట్ పురుషుండు వెలుగొందునా విరాట్ పురుషుని ఆననంబు వలనను వాణియు వాణితో వన్నియు నాసంబు వలన ప్రాణములగూడి ఘ్రాణేంద్రియంబయ్యే ఘ్రాణంబు వలనను వాయువులును ప్రాణవాయువులును అందునక్షులు చక్షువందు సూర్యుండును అందభిధ్యానంబునర్థిజేయ కర్ణములు జాతమయ్యే తత్కర్ణ సమితి వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగే త్వక్కుచే శ్మశ్రురోమవితానకములు ఓషధివ్రాతమును భవముందె మరియు. తృతీయ స్కంధము విరాట్ పురుష ప్రకారంబు. ఆ అండంలో విరాట్ పురుషుడు వెలుగుతూ ఉంటాడు.
అతని ముఖం నుండి వానితో పాటు అగ్ని పుట్టాయి. ముక్కు నుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నుల వల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యానమేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం, దిక్కులు పుట్టాయి. చర్మం నుండి గడ్డం, మీసాలు మొదలగు రోమ సమూహము, ఓషధులు జనించాయి. ఇంకా కరమొప్పగా విరాట్ పురుషుండు వెలుగొందున విరాట్ పురుషుని ఆననంబు వలనను వాణియు వాణితో వన్నియు నాసంబు వలన ప్రాణములగూడి ఘ్రాణేంద్రియంబయ్యే ఘ్రాణంబు వలనను వాయువులును ప్రాణవాయువులును అందునక్షులు చక్షువందు సూర్యుండును అందభిధ్యానంబునర్థిజేయ కర్ణములు జాతమయ్యే తత్కర్ణ సమితి వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగే త్వక్కుచే శ్మశ్రురోమ వితానకములు ఓషధివ్రాతమును భవముందె మరియు. చర్మం వలన మూత్రావయవం పుట్టింది. దాని నుండి రేతస్సు పుట్టింది. రేతస్సు వల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది. కరముల వలనను బలమును ఇరవుగనారెంటి వలన ఇంద్రుడు పాదాంబురుహంబులు వలన గతియు అరుదుగనారెంటి వలన హరియును గలిగెన్. విరాట్ పురుషుని చేతుల వల్ల బలం, చేతుల బలం వల్ల ఇంద్రుడు, పాదాల వల్ల గమనం, పాదగతుల వల్ల ఉపేంద్రుడు ఉద్భవించటం జరిగింది. ఘననాడీ పుంజము వలనను రక్తము దాని వలన నదులును జఠరంబున కలియును దప్పియు అనయమునారెంటి వలన అబ్ధులు పుట్టెన్. విరాట్ పురుషుని నాడుల వల్ల రక్తము, రక్తం వల్ల నదులు, జఠరం వల్ల ఆకలి దప్పులు, ఈ రెండింటి వల్ల సముద్రాలు పుట్టాయి. విను హృదయము వలనను మనమును మనమున దుహినకరుడు బుద్ధియు చిత్తంబును బ్రహ్మయు క్షేత్రజ్ఞుండును గలిగిరి అవ్విరాజుడు పూరుషతన్. విరాట్ పురుషుని హృదయం వల్ల మనస్సు, మనస్సు వల్ల చంద్రుడు, బుద్ధి, చిత్తం వల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు. మరియు విరాట్ పురుషునందు దయించిన వ్యష్టి రూపంబులగున ఆకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూత తన్మాత్రంబులును వాగాది ఇంద్రియజాతంబును తదధిదేవతలును తమంతన సమష్టి రూపుండగు క్షేత్రజ్ఞం ప్రవృత్తి ప్రవర్తకుంజేయ అసమర్థంబులయ్యే. ఎట్టనిన దేవాధిష్ఠితంబులగు ఇంద్రియంబులు తాము వేర్వేర ఈశ్వరం ప్రవృత్యున్ముహుంజేయనోపక క్రమంబునం తత్తదధిష్టానాదుల ఉండే. అందు అగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబునొంది ప్రవర్తించిన విరాట్ కార్యంబగు వ్యష్టి శరీరజాతంబు అనుత్పన్నంబయ్యే. అంతనాశయు ఘ్రాణేంద్రియంబుతోడ వాయువుంగూడిన అటిదయ్యే. ఆదిత్యుండు చక్షురింద్రియంబుతోడ నేత్రంబులనొందిన వృథాభూతంబయ్యే. దిగ్దేవతాకంబవు కన్నంబు శ్రోత్రేంద్రియంబుతో కూడిన విరాట్ కార్య ప్రేరణాయోగ్యంబయ్యే. ఓషధులు రోమంబులం త్వగింద్రియంబుజంద విఫలంబయ్యే. అద్దైవంబగు మేఢ్రంబు రేతంబు నొందిన తత్కార్యకరణాదక్షంబయ్యే. పదంబడి గుదంబు మృత్యువుతోడ అపానేంద్రియంబు చేరినది హైన్యంబు నొందే. విష్ణుదేవతాకంబులకు చరణంబులు గతితో కూడిన అనీశ్వరంబులయ్యే.
పాణీంద్రియంబులింద్రదైవతంబులగుతూ బలంబునొందిన శక్తిహీనంబులయ్యే. మరియు నాడులు సనదీకంబులై లోహితంబునొందిన నిరర్థకంబులయ్యే. ఉదరంబు సింధువుల తోడంజేసి క్షుత్పిపాసలం పొందిన వ్యర్థంబయ్యే. హృదయంబు మనంబు తోడం చంద్రునొందిన ఊరకయుండే. బుద్ధి బ్రహ్మాధిదైవతంబై హృదయంబునొందిన నిష్ఫలంబయ్యే. చిత్తంబభిమానంబుతో రుద్రునింజందిన విరాట్కార్యాతంబనుద్భూతంబయ్యే. అంత చైత్యుండగు క్షేత్రజ్ఞుండు హృదయాధిష్టానంబునొంది చిత్తంబుతోడం ప్రవేశించిన విరాట్ పురుషుండు సలిల కార్యభూత బ్రహ్మాండంబునొంది ప్రవృత్యున్ముఖ క్షముండయ్యే. సుప్తుండగు పురుషుని ప్రాణాదులు తమ బలంబుచే భగవద ప్రేరితంబులగుచూ ఉత్థాపనా సమర్థంబులకు చందంబున అగ్నియాదులు స్వాధిష్టానభూతంబులకు ఇంద్రియంబులతోడ దేవాది శరీరంబుల నుండియు అశక్తంబులయ్యేనని మరియున విరాట్ పురుషుని అనవరత భక్తించేసి విరక్తులై ఆత్మలయందు వివేకంబుగల మహాత్ములు చింతింపుదురనియు ప్రకృతి పురుష వివేకంబున మోక్షంబును ప్రకృతి సంబంధంబున సంసారంబును కలుగుననియు చెప్పి మరియు నిట్లనియే. ఇంకా విరాట్ పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలు, శబ్దం మొదలైన పంచతన్మాత్రలు, వాక్కు మొదలైన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల అధిదేవతలు వేర్వేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేకపోయాయి. ఆయా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోక వ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్ పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించినప్పటికీ విరాట్ పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్ పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించిన వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడా విరాట్ పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలవేవం మృత్యువుతో కూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొందికూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలి దప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఓరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్ పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్ పురుషుడు జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింపగలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంత బలంతో కదలాడలేవు, లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్టానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా అవి శక్తిహీనాలయ్యాయి. క్షేత్రనుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీర భాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్ పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి పురుషుల యథార్థ జ్ఞానం వల్ల మోక్షము, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధము కలుగుతుంది అని చెప్పి కపిలుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు. జననుత సత్వరజస్తమో గుణమయమైన ప్రకృతి కార్యమగు శరీరగతుడయ్యు పురుషుండు గడగి
ప్రాకృతములునగు సుఖ దుఃఖ మోహముల వలన కరమనురక్తుండుగాడు వికార విహీనుడు త్రిగుణరహితుడు నగుచు పలసి నిర్మల జల ప్రతిబింబితుండైన దినకరు భంగి వర్తించునట్టి ఆత్మ ప్రకృతి గుణంబులయందు తగులువడి అహంకారమూఢుడై తొడరి ఏనుగడగి నిఖిలంబునకు నెల్లకర్తనని ప్రసంగవశతను ప్రకృతి దోషముల బొంది. జనులచే స్తుతింపబడేదానా, సత్వరజస్తమో గుణాలతో నిండి ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించి కూడా పురుషుడు ప్రకృతి సంబంధమైన సుఖదుహక మోహాలకు లోనుగాడు. ఎటువంటి వికారాలు లేకుండా త్రిగుణాలకు అతీతుడై తేటనీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం అంటని విధంగా సత్వరజస్తమో గుణాలు పురుషుణ్ణి స్పృశింపలేవు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తనని అహంకారంతో వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంగం వల్ల అతడు ప్రకృతి దోషాలు పొంది సురతిర్యంమనుజస్థావర రూపములగుచు కర్మవాసన చేతంబరపైన మిశ్రయోనులదిరముగ జనించి సంశ్రుతింగైకొనితా. సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసుకుని సంసార బంధాలలో చిక్కుపడి పూని చరించుచు విషయ ధ్యానంబున చేసి స్వాప్నికార్థాగమ సంధానము రీతిన సత్పథ మానసుడగుచున్ భ్రమించు మతిలోలుండై చరిస్తూ విషయసుఖాలను స్మరిస్తూ కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడు మార్గాలలో ప్రవర్తిస్తుంది. అతడు చంచల బుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు. అట్లుగావున అందుచేత పూని మోక్షార్థి యగువాడు దీని తీవ్ర భక్తి యోగంబు చేత విరక్తి పొంది మనము వశముగ చేసి యమనియమాది యోగ మార్గ క్రియాభ్యాస యుక్తి చేసి మోక్షంపై ఆసక్తి కలవాడు అఖండమైన భక్తియోగాన్ని అవలంబించాలి. విషయ సుఖాల మీద విరక్తుడు కావాలి. యమం నియమం మొదలైన యోగమార్గాలను అభ్యసించి మనస్సును వశపరచుకొని శ్రద్ధాగరిష్ఠుడై సత్యమైనట్టి మద్భావంబు మత్పాద సేవనంబు వర్ణిత మత్కథా కన్ననంబును సర్వభూత సమత్వజాత వైరమును బ్రహ్మచర్యంబు ఘనమౌనమాదిగాగల నిజధర్మ సంగతుల చేసి సంతుష్టుడును మితాశనుడునే కాంతియు మననశీలుడు వీతమత్సరుండు అగుచు మిత్రత్వమున కృపదగిలి ఆత్మకలిత విజ్ఞాని అయి బంధకంబులైన ఘన శరీర పరిగ్రహోత్కంఠయందు ఆగ్రహము చేసి వర్తింపనగును. మరియు చలించని శ్రద్ధాసక్తులతో నా యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోనూ వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరుచుకోవాలి.
తన శరీరం మీద, ఆత్మీయులైన వారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువులవుతాయి. ఇంకా జీవేశ్వర తత్వజ్ఞానంబునంజేసి వివృత్తంబైన బుద్ధి తదవస్థానంబును గలిగి దూరీభూతేతర దర్శనుండై జీవాత్మజ్ఞానంబునంజేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు చందంబున ఆత్మనాయకుండైన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతంబగు అహంకారంబున సద్రూపంబుచే ప్రకాశమానంబగుచూ ప్రధాన కారణంబునకు అధిష్టానంబును కార్యంబునకు చక్షుంబోలె ప్రకాశకంబును సమస్త కార్యకారణానుస్యూతంబును పరిపూర్ణంబును సర్వవ్యాపకంబునకు బ్రహ్మంబు మొందునని చెప్పి వెండియూనిట్లనియే. జీవేశ్వరుల యథార్థ స్వరూపం త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకొన్నవాడు జీవుడని, త్రిగుణాలకు అతీతుడై వానిని నడిపించేవాడు ఈశ్వరుడని తెలుసుకొనడం వల్ల బుద్ధి అంతర్ముఖమవుతుంది. అందువల్ల బుద్ధియందలి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలేవీ కనిపించవు. జీవాత్మజ్ఞానంతో కంటితో సూర్యుణ్ణి చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది మిథ్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమానమవుతుంది. అందువల్ల ప్రధాన కారణమైన మూల ప్రకృతికి ఆధారము, సమస్త సృష్టిని దృష్టివలె ప్రకాశింపచేసేది, విశ్వంలోని సమస్త కార్యకారణాలకు మూలభూతము, పరిపూర్ణము, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. వినుమాత్మవేత్తకు విష్ణుస్వరూపంబు నెరుగంగబడు అది ఎట్లటన్న గగనస్థుడగు దినకరు కిరణఛాయ జలముల గృహకుడ్యజాలకముల వలనదోచిన ప్రతిఫలితంబు చేతనూహింపంగబడిన అయ్యుని పగిది అర్థిమనోబుద్ధ్యంకరణత్రయ నాడీ ప్రకాశమునను ఎరుంగవచ్చు ఆత్మస్వరూపంబునలతిగాగ చిత్తమునదోచు అంచిత శ్రీదనర్చి అమ్మహామూర్తి సర్వభూతాంతరాత్ముడగుట ఆత్మజ్ఞులకు గాననగును మరియు. అమ్మా విను, ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్లలోనూ, ఇంటిగోడలలోని కిటికీ సందులలోనూ ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా జీవుండు సుషుప్త్యాద్యవస్థలయందు పరమాత్మానుషక్తుండైన భూతాది తత్వంబులు లీనంబులై ప్రకృతియందు వాసనామాత్రంబు గలిగి అకార్యకారణంబులయ్యున్న సుషుప్తి సమయంబునం తాను నిస్తంద్రుండగుచు ఇతరంబు చేత కప్పంబడని వాడై పరమాత్మానుభవంబు చేయుచుండునని చెప్పిన విని దేవహూతి ఇట్లనియే. జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్వాలు ప్రకృతిలో విలీనాలే సంస్కారమాత్రంగా ఉంటూ తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తాను మాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది అని చెప్పగా విని దేవహూతి కపిలునితో ఇలా అన్నది. విమలాత్మ ఈ పృథివికిని గంధమునకు
సలిలంబునకును రసంబునకును అన్యోన్యమగున విమాభావ సంబంధమైన సంగతి ప్రకృత్యాత్మలకును సతతంబునన్యోన్య సంబంధమయ్యుండు ప్రకృతిదానయ్య ఆత్మవాయుటెట్లు తలపోయనొక మాటు తత్వబోధము చేత భవభయంబుల నెల్లబాయుటెట్లు చచ్చి క్రమ్మర బుట్టని జాడయ్యేది ఇన్నియు తెలియనానతి ఇచ్చి నన్ను కరుణ రక్షింపవే దేవగణ సుసేవ్య భక్తలోకానుగంతవ్య పరమ పురుష. పుణ్యాత్మ పంచభూతాలలో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడూ పరస్పర సంబంధం ఉంది కదా. అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచిపెట్టగలుగుతుంది? ఒక్కసారి కలిగిన తత్వజ్ఞానం వల్ల సంసార భయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్లీ పుట్టకుండా ఉండే మార్గం ఏది? ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. దేవతలచే సేవింపబడేవాడా, భక్తజన శరణ్య, పరమపురుష, దయతో ఈ జ్ఞానం నాకు కటాక్షించు, నన్ను రక్షించు అనిన భగవంతుండు ఇట్లని అనిమిత్తంబైన స్వధర్మంబునను నిర్మలాంతఃకరణంబునను సునిశ్చితంబైన మద్భక్తి యోగంబునను సత్కథాశ్రవణ సంపాదితంబైన వైరాగ్యంబునను దృష్ట ప్రకృతి పురుష యాథాత్మ్యంబగు జ్ఞానంబునను బలిష్టంబై కామానభిష్వంగంబగు విరక్తి వలన తపోయుక్తంబైన యోగంబునను సుతీవ్రంబైన చిత్తైకాగ్రతం చేసి పురుషుని దగు ప్రకృతి దందహ్యమానంబై తిరోధానంబును పొందు. అదియునుగాక అరణిగతంబైన వన్నిచే అరణి దహింపబడు చందంబున జ్ఞానంబునం తత్వదర్శనంబు చేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవుని చేత భుక్తభోగయై విడువంబడునని చెప్పి దేవహూతి ఇలా ప్రశ్నించగా భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు. సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంబించాలి. ఈ సాధన వల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణి నుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చివేసినట్లు జ్ఞానం వల్లను తత్వదర్శనం వల్లను పటిష్టము బలిష్టము దోషభూయిష్టము అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగల్లోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. విను ప్రకృతి నైజ మహిమంబున తనలోనున్న ఎట్టి పురుషునకు మహేశునకు అశుభ విస్ఫురణంబనయము గావింపజాలదది ఎట్లని అమ్మా విను, ప్రకృతి తన సహజ ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషునకు అమంగళాన్ని అనర్థాన్ని ఆచరించలేదు. పురుషుడు నిద్రవో కలల బొందు అనర్థకముల్ ప్రబోధమందరయగమిథ్యలై పురుషునందు ఘటింపని కైవడిం పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మసాక్షికిం పరువడి పొందవెన్నటికి ప్రాకృత దోషములంగనామణి. ఓ ఉత్తమనారి, మానవుడు నిద్రపోతున్నప్పుడు పీడకలలలో పొందే కష్టనష్టాలు మేలుకొనగానే అసత్యాలని తెలుసుకుంటాడు.
అదే విధంగా ఆత్మనాథుడు కర్మసాక్షి అయిన పరమేశ్వరునకు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఎన్నటికీ అంటవు అని వెండియూనిట్లనియే అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. అధ్యాత్మ తత్పరుండగువాడు పెక్కు జన్మంబుల పెక్కు కాలంబులందు బ్రహ్మపద ప్రాప్తి పర్యంతమును బుట్టు సర్వార్థ వైరాగ్యశాలియగుచు పూని నా భక్తులచేనుపదేశింపబడిన విజ్ఞాన సంపత్తి చేతబరగ ప్రబుద్ధుడై బహువారములు భూరి మత్ప్రసాద ప్రాప్తి మతిదనర్చు నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిల సంశయుండు నిర్ముక్తలింగదేహుండు నగుచూ అనఘ యోగీంద్ర హృద్గేయమగు మదీయ దివ్యధామంబునొందు సందీప్తుడగుచూ. పుణ్యాత్మురాల, ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపద వల్ల ప్రబోధం పొందినవాడే ఎన్నో మారులు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహాలన్నింటినీ పోగొట్టుకుంటాడు. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగిపుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వియే చేరుకొంటాడు. మరియు అణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబునకంతరాయంబులు కావున వానియందు విగత సంగుండును మదీయ చరణ సరోజస్థిత లలితాంతరంగుండును నగువాడు మృత్యుదేవతనపహసించి మోక్షంబునొందునని చెప్పి వెండియు యోగలక్షణ ప్రకారము వినిపింతు వినుమని భగవంతుండైన కపిలుండు నృపాత్మయకిట్లనియే. ఇంకా అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందువల్ల వాటిమీద మమకారాన్ని వదిలిపెట్టి నా పాదపద్మాలను హృదయంలో పదిలపరుచుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి ఇక యోగలక్షణాల విధానాలను వివరిస్తాను విను అని భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు. దీనిధులై ఏ యోగ విధానంబున చేసి మనము తగ విమలంబై మానితమగు మత్పదము పూను దూరా యోగ ధర్మముల నిరిగింతు మానితమగు మత్పదము పూనుదురా యోగ ధర్మముల ఎరిగింతు. బుద్ధిమంతులై ఏ యోగమార్గం వల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసుకుని మాననీయమైన నా సన్నిధిని చేరుకుంటారో ఆ యోగ ధర్మాలను చెప్తాను విను. అది ఎట్లనిన శక్తి కొలది స్వధర్మాచరణంబును శాస్త్ర వినిషిద్ధ ధర్మకర్మంబులు మానుటయు దైవికంబై వచ్చిన అర్థంబు వలన సంతోషించుటయు మహాభాగవత శ్రీపాదార్చనంబును గ్రామ్యధర్మ నివృత్తియు మోక్షధర్మంబుల యందు రతియు మితంబై శుద్ధంబైన ఆహార సేవయు విజనంబై నిర్బాధకంబైన స్థానంబున నుండుటయు హింసారాహిత్యంబును సత్యంబును అస్థేయంబును తనకెంత అర్థం ఉపయోగించు అంత అర్థంబ స్వీకరించుటయు బ్రహ్మచర్యంబును తపశ్శౌచంబులను స్వాధ్యాయ పఠనంబును పరమపురుషుండైన సర్వేశ్వరుని అర్చనంబును మౌనంబును ఆసనజయంబును దానం చేసి స్థైర్యంబును ప్రాణవాయు స్వవశీకరణంబును ఇంద్రియ నిగ్రహ రూపంబైన ప్రత్యాహారంబును మనంబుచే ఇంద్రియంబుల విషయంబుల వలన మరలించి హృదయముందు నిలుపుటయు దేహగతంబైన మూలాధారాది స్థానంబులలో ఒక్క స్థానంబునందు హృదయగతంబైన మనస్సు తోడం కూడా ప్రాణధారణంబును వైకుంఠుండైన సర్వేశ్వరుడు ప్రవర్తించిన దివ్యలీలా చరిత్ర ధ్యానంబును మానసైకాగ్రీకరణంబును
పరమాత్మయగు పద్మనాభుని సమానాకారతయును ఇవియునుంకాక తక్కిన వ్రతదానాదులం చేసి మనోదుష్టంబైన అసన్మార్గంబును పరిహరించి జితప్రాణుండై మెల్లన యోజించి శుచి అయిన దేశంబునం ప్రతిష్ఠించి విజితాసనుండై అభ్యస్త కుశాజన చేలోత్తరాసనంబైన ఆసనంబు చేసి రుజుకాయుండై ప్రాణమార్గంబును కుంభకరేచక పూరకంబులం కోశశోధనంబు చేసి కుంభక పూరకంబుల చేతం ప్రతికూలంబు గావించి చంచలంబైన చిత్తంబు సుస్థిరంబు గావించి తీవ్రంబైన యమంబునం ప్రతప్తంబయి విగత సమస్త దోషంబగు చామీకరంబు కరణి విరజంబు చేసి జితమారుతుండవు యోగి క్రమ్మరం ప్రాణాయామంబను పావకుని చేత వాత పిత్త శ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబు చేసి ధారణంబు చేత కిల్బిషంబులను ప్రత్యాహారంబు చేత సంసర్గంబులను దానంబు చేసి ధ్యానంబు చేత రాగంబుల సత్వాది గుణంబులను నివారించి స్వనాసాగ్రావలోకనంబు చేయుచు. అది ఎలాగంటే తన శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, దైవికంగా అనగా తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించడం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్యపాదపద్మాలను సేవించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకొనడం, మోక్షధర్మాలైన శాంతి, అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తినడం, ప్రశాంతమై ఇబ్బందిలేని ఏకాంత ప్రదేశంలో నివాసం చేయడం, హింస చేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పకపోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనం గ్రహించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశ్శోచాలు కలిగి ఉండడం, సద్గ్రంథాలు చదవడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మౌనంగా ఉండడం, ఎక్కువ కాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసన విజయం వల్ల స్థిరత్వం సంపాదించడం, ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం, ఇంద్రియాలను విషయాల నుండి నిగ్రహించడం, ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు హృదయాన్ని నిల్పడం, దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో కూడా ప్రాణధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించడం, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవడం, పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులు యోగధర్మాలు. మనోమాలిన్యంతో కూడిన చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ప్రాణాయామపరుడై చక్కగా ఆలోచించి శుచియైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింక చర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరిచి సుఖాసనంపై కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకొని కుంభక పూరక రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకుని చంచలమైన చిత్రాన్ని సుస్థిరం చేసుకుని తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని వలె మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశం చేసుకున్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాతపిత్ శ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానం వల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన దృష్టిని కేంద్రీకరించాలి. దళదరవింద సుందర పత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స కలిత వక్షు నీల నీరద నీల నీలోత్పలశ్యాము నలికులాకుల మాలికాభిరాము కౌస్తుభరుచిర ముక్తాహార యుతకంఠు యోగి మానస పంకజోపకంఠు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలితానర్ఘరత్న కుండల కిరీట హార కంకణ కటక
కేయూరముద్రికా తులాకోటిభూషు భక్తప్రపోషు కింకిణీయుత మేఖలాకీర్ణ జఘనూ. తృతీయ స్కంధము విష్ణు సర్వాంగ స్తోత్రంబు. అప్పుడే వికసిస్తున్న పద్మాల వంటి అందమైన కన్నులు కలవాడు, వక్షస్థలంపై అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలవాడు, నల్లని మేఘంలా నల్లకలువలా శ్యామలవర్ణం కలవాడు, తుమ్మెదలకు విందు చేసే వైజయంతి మాలికతో విరాజిల్లేవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాలహారం కంఠమందు ధరించినవాడు, యోగిజనుల హృదయకమలాలకు దగ్గరైనవాడు, ఎప్పుడును ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, అందెలు మొదలైన అలంకారాలతో విలసిల్లేవాడు, కటి ప్రదేశమందు ఘల్లు ఘల్లుమనే గజ్జెల మొలనూలు అలంకరించుకున్నవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయిన శ్రీమన్నారాయణుని ధ్యానం చేయాలి. మరియు ఇంకా కంజాత కింజల్క పుంజరంజిత పీత కౌసేయవాసు జగన్నివాసు శత్రుభీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహు విగత మోహు నుత భక్తలోక మనోనేత్రవర్ధిష్ణు లాలిత సద్గుణాలంకరిష్ణు వరకుమారక వయ పరిపాకు సుశ్లోకు సుందరాకారు యశో విహారు సకల లోక నమస్కృత చరణ కమలు భక్తలోక పరిగ్రహ ప్రకటశీలు దర్శనీయ మనోరథదాయి కీర్తనీయ తీర్థ యశో మహనీయ మూర్తి. పద్మకేసరాల రంగుతో మిసమిసలాడే పసుపు పచ్చని పట్టు వస్త్రం కట్టుకున్నవాడు, లోకాలను తనలో పెట్టుకున్నవాడు, శత్రుభయంకరాలైన శంఖ చక్ర గదా పద్మాలను చతుర్బాహువులలో ధరించేవాడు, మోహాన్ని హరించేవాడు, స్తోత్రం చేసే భక్తులకు జ్ఞాననేత్రాన్ని అనుగ్రహించేవాడు, సుగుణాలనే సురుచిర భూషణాలను పరిగ్రహించేవాడు, నిత్యయౌవనుడు, భువనపావనుడు, సౌందర్యశీలుడు, యశోవిశాలుడు, సమస్త లోకాలు నమస్కరించే పాదపద్మాలు కలవాడు, భక్తజనులను ఆదరించే భావాలు కలవాడు, కోరిన కోరికలను ప్రసాదించేవాడు, మహనీయ కీర్తితో ప్రకాశించేవాడు అయిన శ్రీహరిని ధ్యానించాలి. విండియు ఇంకా అనుపమ గుణ సంపూర్ణుని అనగుని సుస్థితుని గతుని ఆసీను శయానుని భర్త హృద్గుహాశయనుని సర్వేశ్వరునంతు నుత సచరితున్. సాటిలేని మేటి సుగుణాలతో నిండియున్న వానిని, పాపాలను చెండాడే వానిని, స్థిరమైన వానిని, నడిచి వస్తున్న వానిని, వచ్చి కూర్చున్న వానిని, సుఖంగా పరుండిన వానిని, హృదయాంతరాలలో నివసించిన వానిని, సర్వేశ్వరుని, శాశ్వతమైన వానిని, సంస్తుతింపదగిన సచ్చరిత్ర కలవానిని ధ్యానించాలి. విమలంబై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్వ ప్రబోధమతిన్ నిల్పి తదీయమూర్తి విభవ ధ్యానంబుగావించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకుందార్కొల్పి ప్రత్యంగమున్ సుమహాధ్యానము చేయగా వలయువో శుద్ధాంతరంగంబునన్.
పరిశుద్ధము అయిన మనస్సుతో విజ్ఞానతత్వ ప్రబోధకమైన సంకల్పంతో ఆ దివ్యమూర్తి రూపవైభవాన్ని ధ్యానించి అన్ని అవయవాలను విడమరచి చూచేటట్లు చిత్తాన్ని తదాయత్తం చేసి ఆ పరాత్పరుని ఒక్కొక్క శరీర భాగాన్నే పరిశుద్ధమైన అంతరంగంలో అనుసంధానం చేసుకుని ధ్యానించాలి. అది ఎట్టిదనిన అది ఎటువంటిదంటే హలకులిశాంకుశ జలజధ్వజ ఛత్రలాలిత లక్షణ లక్షితములు సలలిత నఖ చంద్ర చంద్రికా నిర్ధూత భక్తమానసతమ పటలములును సురుచిరాంగుష్ట నిష్ఠ్యూత గంగాతీర్థమండిత హరజటా మండలములు సంచిత ధ్యాన పారాయణ జనభూరి కలుష పర్వత దీప్త కులిశములును దాసలోక మనోరథదాయకములు చారుయోగి మన పద్మ షట్పదములు అనగద నరిన హరిచరణాబ్జములను నిరుపమ ధ్యానమున మది నిలుపవలయు. హలం, వజ్రం, అంకుశం, కమలం, ధ్వజం, ఛత్రం మొదలైన మంగళకరమైన రేఖలు కలవి చంద్రుని వెన్నెల వెలుగుల వంటి గోళ్ల కాంతులతో భక్తుల మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని దూరం చేసేవి. మనోజ్ఞమైన కాలి బొటన వ్రేలి నుండి పుట్టిన గంగాతీర్థంచే శివుని జటాజుటాన్ని అలంకరించేవి. భక్తితో ఆసక్తితో ధ్యానించే భక్తుల పాపాలనే పర్వతాలను వజ్రాయుధంలా పటాపంచలు చేసేవి. దాసుల కోర్కెలు తీర్చేవి. యోగుల హృదయాలనే పద్మాలలో విహరించే తుమ్మెదల వంటివి అయిన హరి పాదపద్మాలను నిరంతరం హృదయాలలో స్మరిస్తూ ఉండాలి. కమలజుమాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు అక్కమల నిజాంక పీఠమున గైకొనియొత్తు పరేషు జానుయుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగా తగున్. బ్రహ్మకు తల్లియే దేవతలందరికీ ఆరాధ్యురాలే కమల దళాల వంటి కన్నులుగల లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైన శ్రీహరి మోకాళ్లను ఎంతో భక్తితో ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్న మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి. చారు విహంగ వల్లభు భుజంబుల మీద విరాజమాన సుశ్రీరుచినులసిల్లి అతసీ కుసుమద్యుతి చాలనొప్పు పంకేరుహనాభు నూరువుల కిల్బిష భక్తి భజించి మానసాంభోరుహమందు నిల్పదగువో మునికోటికి అంగనామణి. సొగసైన గరుత్మంతుని భుజాలమీద కాంతి సంపదలతో పెంపొందుతూ విరిసిన దిరిసిన పువ్వు వన్నెలతో కన్నుల విందు చేసే పద్మనాభుని అందమైన ఊరుయుగ్మాన్ని అచంచలమైన భక్తితో భావిస్తూ మునులైన వారు తమ మనఃకమలాలలో నిలుపుకోవాలి. పరిలంబిత మృదు పీతాంబర కాంచీ గుణ నినాద భరితం బగున పురుషోత్తముని నితంబము తరుణీ భజింపవలయుదయు ప్రీతిం. అమ్మా, ఒయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టు పీతాంబరం కట్టుకొని మొలనూలు మువ్వల సవ్వడి నివ్వటిల్లే పురుషోత్తముని కటిప్రదేశాన్ని భక్తితో భజించాలి. విను భువనాధారత్వంబునదగి విధి జనన హేతుభూతం బగు ఔవనజాతము చేకడు మించిన హరినాభీ సరస్సు చింతింపతగున్. ఇంకా విను,
అఖిల లోకాలకు ఆధారభూతమై బ్రహ్మ పుట్టుకకు హేతుభూతమైన పద్మంతో విరాజిల్లే సరోవరం వంటి విష్ణుమూర్తి నాభిమండలాన్ని సంస్మరించాలి. దివ్యమరగదరత్న సందీప్త లలిత కుచములను మౌక్తికావళి రుచులదనరి ఇందిరాదేవి సదనమై యసకమెసగు వక్షమాత్మను తలపోయవలయుదుము. దివ్యమైన మరకతమాణిక్య దీప్తులు కలిగి ముత్యాలహారాల కాంతులతో నిండిన కుచములు కలిగిన లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలాన్ని ఆత్మలో భావిస్తూ ఉండాలి. నిరతంబున్ భజించు సజ్జన మనోనేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభగల్గు కౌస్తుభరుచి శ్లిష్టంబునయ్యొప్పునా వరయోగీశ్వర వంద్యమానుడగు సర్వస్వామి లక్ష్మీశుకంధరమాత్మంగదించి తద్గుణగణ ధ్యానంబు సేయందగున్. యోగీశ్వరులచే నమస్కారాలు అందుకునేవాడు అందరికీ ప్రభువు లక్ష్మీపతి అయిన ఆ మహావిష్ణువు యొక్క మేడ నిత్యం కొలిచే సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలు పంచేటటువంటిది, అద్భుతమైన కౌస్తుభమణికాతులలో తేలియాడేదీను. అట్టి ఆ విష్ణుమూర్తి మెడను మనసులో నిలుపుకుని దాని గుణాలను ధ్యానం చేయాలి. ఘనమందరగిరి పరివర్తన నికషోజ్వలిత కనకరత్నాంగదముల్ తనరార లోకపాలకులను గలిగిన బాహుశాఖలను తలపదగున్. సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మేగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగి లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి. మరియు వినుత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును సరసిజోదర కరసరోరుహం బంధు రాజహంస రుచిరంబైన పాంచజన్యంబును నరాదిభట శోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారిణియగు కౌమోదకియును బంధుర సుగంధ గంధానుబంధ మంథర గంధ వహాహూయమాన పుష్పంధయ శృంకారనాద విరాజితంబైన వైజయంతి వనమాలికయును జీవతత్వంబైన కౌస్తుభమణియును ప్రత్యేకంబ ధ్యానంబు సేయందగు. వెండియు భక్త సంరక్షణార్థం అంగీకరించు దివ్యమంగళ విగ్రహంబునకనురూపంబును మకర కుండలమణి నిచయ మండిత ముకురోపమాన నిర్మలగండ మండలంబును సంతత శ్రీనివాసంబులైన లోచన పంకజంబులును కలిగి లాలిత భ్రూలతాజుష్టంబును మధుకర సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖ కమలంబును ధ్యానంబు కావింపవలయు. మరియు శరణాగతుల గభయప్రదంబులగు చురగడు పాణి పంకేరుహంబుల మనంబున తలపవలయు. ఇంకా శత్రుసమూహాలకు సహింపరాని 1000 అంచుల సుదర్శన చక్రాన్ని పద్మనాభుని కరపద్మంలో రాజహంసవలే విరాజిల్లే పాంచజన్య శంఖాన్ని రాక్షసుల నెత్తురు చారికలతో కూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకి అనే గదను గుప్పుమంటున్న కొంగ్రొత్త నెత్తావులు గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపులందుకొని సంగీతాలు పాడే తుమ్మెదలతో కూడిన వైజయంతి అనే వనమాలికను అఖిల లోకాలకు ఆత్మస్వరూపమైన కౌస్తుభమణిని వేరువేరుగా ధ్యానం చేయాలి. ఇంకా భక్తరక్షణ పరాయణత్వాన్ని స్వీకరించే దివ్యమంగళ రూపాపానికి తగనదే మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమ్మలతో ఎలదేటి కదుపుల వంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి.
ఆర్తులే శరణాగతులైన భక్తులకు అభయమిచ్చే కరపద్మాలను మనస్సులో ధ్యానించాలి. గురుఘోర రూపకంబై పరగెడు తాపత్రయముపశమింపగ శ్రీహరిచేత నిసృష్టములగు కరుణాలోకముల తలపగాదగు బుద్ధిన్. 1 ఆదిభౌతికము, 2 ఆధ్యాత్మికము, 3 ఆదిదైవికము అనేది కారణములు కలిగిన 3 బాధలు, తాపములు, తాపత్రయం అనబడతాయి. భయంకరాతి భయంకరములు అయిన ఆ తాపత్రయాలను ఉపశమింప చేయగలిగిన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్ష వీక్షణాలను మనస్సునందు స్మరించుకోవాలి. ఘనరుచిగల మందస్మితమున కనుగుణమగు ప్రసాదమును చిత్తమునన్ను నిజయు ధ్యానము చేయంజను యోగి జనాళికెప్పుడు సౌజన్యనిధి. సౌజన్యానికి నిధి వంటి ఓ తల్లి. భక్తియోగాన్ని అవలంబించిన వారు కమనీయ కాంతులు ప్రసరించే విష్ణువు యొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను మలినం లేని మనస్సులో మాటిమాటికి మననం చేసుకోవాలి. పూని నతశిరులైనట్టి భూజనముల శోక బాష్పాంబుజలధి సంశోషకంబు అత్యుదారతమము హరిహాసమెప్పుడు తలపగావలె ఆత్మలోదవిలి వినుము. తలలు వంచి నమస్కరించే దాసుల శోకబాష్ప సముద్రాలను ఎండించి కోరికలు పండించే హరి యొక్క సుందర మందహాసాన్ని ఎడతెగకుండా భావించాలి. మునులకు మకరకేతనునకు మోహనంబైన స్వకీయ మాయా విలాసమున రచితంబైన భ్రూమండలమును మునిమనక్కుహర సమ్మోదమానుడగు ఈశ్వరుని మందహాసంబు నవపల్లవాధర కాంతి చేనరుణమైన మొల్ల మొగ్గల కాంతిను లసంబాడెడు దంతపంక్తిని మది తలపవలయు వెలయని రీతి నన్నియు వేరువేర సంచిత ధ్యాన నిర్మల స్థానములుగా మనములోగలుమని చెప్పి మరియు బలికే దేవహూతికి కపిలుండు తేటపడగా. మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రౌంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేర్వేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్లీ ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. 41 కర్దముని విమానయానంబు, 42 దేవహూతితో బ్రుమ్మరుట, 43 కపిలుని జన్మంబు, 44 కన్యకానవక వివాహంబు, 45 కర్దముని తపోయాత్ర, 46 కపిల దేవహూతి సంవాదంబు, 47 బ్రహ్మాండోత్పత్తి, 48 విరాట్ పురుష ప్రకారంబు, 49 ప్రకృతి పురుష వివేకంబు, 50 విష్ణు సర్వాంగ స్తోత్రంబు,